ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు. విద్యార్థులతో పాటు మీడియా కూడా కమిషనర్ ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నారు. విద్యార్థులు అనుకున్నట్టు కనుక విచారణ జరిపిస్తే ఈ కేసుతో పాటు ఉన్నికృష్ణ హత్య కేసు కూడా ఆధారాలు దొరకొచ్చు అంటున్నారు. మన కస్టడీలో ఉన్న ముద్దాయి కోసం మీడియా వెయిటింగ్. మేడం, ముద్దాయిని ఎప్పుడు ప్రవేశపెడుతున్నారు? ముద్దా ఇక్కడ లేదు. తనిక్కడే ఉన్నాడని నిరూపించి ఎలాగోలా ఈ స్టేషన్ ధ్వంసం చేయాలని విద్యార్థులందరూ కలిసికట్టుగా కావాలని వేసిన ప్లాన్. అంతే కదా హెడ్ వెయిట్ గారు? ఇలా రౌండప్ చేయడం వల్ల మిస్టర్ హెడ్వెయిట్ గారి విద్యార్థులకు ఏ హాని జరగదు. కానీ దీనివల్ల మా పోలీసులకు ఏం జరగకూడదనేదే మా ముందు చూపు. లెట్స్ హావ్ ఎ టర్న్ ఫర్ ద మీడియా. As your wish. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ తనీష్, ముద్దాయిని ప్రవేశపెట్టండి. హలో, వాట్? ఏమైంది మేడం? పోలీసులకున్నంత కాకపోయినా మాకు కూడా కొంచెం తెలివి ఉంది. నిన్న రాత్రి మీరు సహాయం కోరిన వారెవరో మేము కనిపెట్టేశాం. ప్రముఖ రాజకీయ నాయకుడు సదానందం, హత్య చేయబడ్డ వేదిక ఫాదర్. ఏసీపీ మేడం గారు అరగంట అన్నారు, కానీ ఇప్పుడు గంట అయింది. ఇంకా తను ఎక్కడున్నాడో చెప్పలేదు. వీళ్ళు ముద్దాయి అంటున్నా మా కాలేజ్ విద్యార్థి రోషన్ నిరపరాధి. అతను ఇప్పుడు మా కాలేజ్ హాస్టల్లోనే ఉన్నాడు. చూపిస్తాను. హాయ్ రోషన్. హాయ్ సార్. మీడియా వాళ్ళకి మన హాస్టల్ బోర్డు చూపించు. చూడండి. మాకు చాతనైంది చేశాం. ఐ కెన్ రీడ్ యువర్ లిప్స్ బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఎ వుమన్. ఏయ్, మా పోలీసుల గురించి తెలుసు కదా. నీ మీద ఆల్రెడీ 2 కేసులున్నాయి. ఇంకో 2 తగిలించి లోపలేశాననుకో, మూసుకొని ఊచ లెక్క పెట్టుకుంటావు. రాజా రవివర్మ చాలా మంచి పేరు సార్. మరి రాజా అన్న పేరు కలేజా ఉన్నవాడికే ఉండాలి. వినలేదా? బొబ్బిలి రాజా. నిజమైన హంతకుల్ని పట్టుకోలేక పోలీసులు ఎన్ని పాటలు పడతారో ఇప్పటికైనా అర్థమైందిగా. మాకు స్టూడెంట్ గ్రూప్ ఉంది. గివ్ us 10 days టైం.
కరెక్ట్ గా 10 రోజుల్లో నిజమైన హంతకుల్ని తీసుకొచ్చి మేం మీ ముందు నిలబెడతాం. అంతవరకు కాలేజ్ లోపలికి పోలీసులు రాకూడదు. 10 రోజుల్లో. Rose from the ashes, I come with style and master now. Put my right and classic.